ఈరోజు చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయ ఓపెన్ చేయడం జరుగుతున్నాయి. ఒకటి చిత్తూరు మండలంలో, రెండోది కుప్పం మండలంలో. ప్రతి స్కూల్లో 320 సీట్స్ ఉన్నాయి. ముందుగా నేను ఈ సందర్భంగా గవర్నర్లు, చీఫ్ మినిస్టర్ వర్యులు మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ వర్యులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వర్యులు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మరియు కేంద్ర ప్రభుత్వం అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు రావడం చాలా సంతోషం. ఒక టెంపరీ బిల్డింగ్లో మౌలిక సదుపాయంతో సహా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రాసెస్ ఈ ప్రక్రియ ఇంకా జరుగుతుంది. ఇప్పటివరకు చూస్తే 70% సీట్స్ కూడా ఫిల్ అయినాయి. మిగతా కూడా పేరెంట్స్ వాళ్ళు సర్టిఫికేట్స్తో సహా వస్తున్నారు. సో ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక 7 రోజుల్లో ఈ స్కూల్ ప్రారంభం అవుతుంది. ఆల్రెడీ ఫర్నిచర్ ఎక్సెట్రా ఇరెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ స్కూల్ ద్వారా చిత్తూరు జిల్లాలో ప్రైమరీ ఎడ్యుకేషన్ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ ఇంకా బలవంతంగా ఉంటుంది అది కోరుతున్నాను. సో నేను ఈ సందర్భంగా అందరూ ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కృషి వల్ల డిఫరెంట్ ఫోరమ్స్లో వాళ్ళు రేస్ చేశారు. వాళ్ళ కృషి వల్ల ఈరోజు చిత్తూరులో కేవీ రావడం జరిగింది. డిఫరెంట్ క్వశ్చన్స్తో సహా వస్తారు. ముఖ్యంగా కాస్ట్ సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 2 ఫ్యాకల్టీ మెంబర్ ఉండేవాడు, కానీ ఈరోజు 8 ఫ్యాకల్టీ మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. సో ఖచ్చితంగా ఈ 8 ఫ్యాకల్టీ మెంబర్స్ జాయిన్ అయిపోయిన తర్వాత ఆ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఇంకా బెటర్గా ఉంటుంది. రిక్రూట్ పూర్తి అయిపోయింది. ఆల్రెడీ ప్యానెల్ ద్వారా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి తిరుపతిలోనే 8 టీచర్స్ సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ.